ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నా ఈ టైంలో ఎవడైనా ఫోన్ చేస్తే బాగుంది, మామూలుగా ఉండదు. అరే బాబా నేను పాకిస్తాన్ లో ఉన్నా మళ్ళీ చేస్తా పెట్టేయ్. అది మామ ఇది కడుపు చల్లగా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నా అని చెప్పేసి ఆడే చెప్పుకుంటాడు ఊరంతా. జాగ్రత్త. పుష్ప తగ్గేదే లే బ్రో. మన పుష్పని మాత్రం చాలా ఇష్టపడుతున్నారు, చాలా మంది చెప్పారు పుష్ప చాలా బాగుంది నచ్చిందని. కేజీఎఫ్ కూడా చాలా ఇష్టం అంట. కేజీఎఫ్ బాహుబలి పుష్ప ఒక మార్క్ క్రియేట్ చేసి వదిలేసింది అంతే. పాకిస్తాన్ లేదు ఎక్కడైనా పుష్ప అంటున్నారు. వీళ్ళంతా పాకిస్తానీ వాళ్ళు ఎంత వెళ్ళకున్నారు రా బాబు. వెళ్తే ఇంకా మనం పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోయినట్టే, కాకపోతే తిరిగిరాం అంతే. పాకిస్తాన్ వాళ్ళది విజిటర్ ఉంటుంది ఇలాగా. So, thank you. Nice to meet you, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you so much. Hello guys, welcome to my channel Redan Vlogs. I am Kranti from Pakistan. కర్తార్పూర్ కారిడార్లో ఉన్న నా పేరు క్రాంతి. నేను ఒక భారత యాత్రికుడిని. ఈరోజు పాకిస్తాన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఏంది భయ్యా భారత యాత్రికుడు అంటున్నావు, పాకిస్తాన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా అంటావు? ఏ భయ్యా పాకిస్తాన్ ఎక్స్ప్లోర్ చేయకూడదా? నేను భారత యాత్రికుడిని అయితే ఏ రాజ్యాంగంలో రాశారు చెప్పండి, ఓకేనా? అందుకే పాకిస్తాన్ ఎక్స్ప్లోర్ చేస్తా. ఆల్రెడీ ఫస్ట్ వీడియో కూడా చూస్తుంటారు. ఫస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. పాకిస్తాన్ ఎలా వచ్చాను, ఆ ఇమిగ్రేషన్, ఆ ప్రాసెస్ అన్నీ చెప్పాను. ఇప్పుడు పాకిస్తాన్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ప్రతి మూమెంట్ ఒక క్లైమాక్స్లో ఉంటుంది. పూర్తిగా చూడండి వీడియో. ముందు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. అదిగో మీకు అది కనిపిస్తుంది, అదంతా పాకిస్తానీ మార్కెట్. అక్కడికి వెళ్ళొచ్చు మనం. వెళ్ళి ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. తినేవి ఏమైనా కావాలంటే ఉంటాయి, వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. వెళ్ళి ఇదిగో ఎల్లో ట్యాగ్ ఉందంటే మన ఇండియన్స్ వాళ్ళు. ఇండియన్స్కి ఏమో యాత్రి అని ఉంటుంది, అదే పాకిస్తానీ వాళ్ళకైతే విజిటర్ అని ఉంటుంది. ఇలాగా ఇది మనది యాత్రి, వాళ్ళది విజిటర్ అని ఉంటుంది అంతే. అది వేరియేషన్. దాన్ని బట్టి వీళ్ళు ఇండియన్సా పాకిస్తానీ వాళ్ళ అని చెప్పి తెలుసుకుంటారు చూసేవాళ్ళు ఇక్కడ అంతే. ఈ గురుద్వారా ఉంది కదా, గురుద్వారాకి ఇటువైపు బ్యాక్ సైడ్ ఇదంతా. బాయ్ అజీతా జీ బజార్, స్టాఫ్ రెసిడెన్సీస్, కంట్రోల్ సెంటర్, మెడికల్ సెంటర్ అన్నీ ఎక్కడి నుంచి ఏంటంటే ఇదంతా పాకిస్తానీ మార్కెట్. అది బట్టలు ఇంకేమన్నా ఏమైనా కావాలంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, అవన్నీ కొనుక్కోవచ్చు. ఇక్కడ పాకిస్తానీ కరెన్సీ కావాలనుకుంటే మనకి ఇండియన్ అమౌంట్ ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు పాకిస్తానీ మనీ అయితే మనకి ఇస్తారు. మనది ₹1 ఇస్తే వాళ్ళు 2.5 ఇస్తారు. ఇక్కడ హెచ్బిఎల్ ఏటీఎం అంట. హెచ్బిఎల్ ఏటీఎం ఉంది. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మిగిలిపోయిన డబ్బులు లాస్ట్లో ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తే మన ఇండియన్ కరెన్సీ ఇచ్చేస్తారు. అది తీసుకొని మనం ఇండియా వెళ్ళిపోవాలి. ఇక్కడ మనీ పాకిస్తానీ మనీ మాత్రం తీసుకెళ్ళకూడదు. అది మ్యాటర్. ఇక్కడ నుంచి ఒక్కసారి అన్ని షాపింగ్ అన్నీ చూసుకొని వెళ్దాం. ఇదేంటి లాహోర్ క్లాత్ హౌస్ అంట. ఈ క్లాత్స్ లాహోర్ క్లాత్స్ అంటే బాగున్నాయి. క్లాత్ బాగుందబ్బా ఇది. హాయ్ బ్రో. या कैसा है? आइए अच्छा है भैया. साउथ से है. हाँ आंध्रा में. KGF ओ 1 2 या हाँ बाहुबली अल्लू अर्जुन फैन. वाव सुपर ब्रो. गजनी ये बाहुबली तो मैंने कहा जितनी दफा देखो उतनी दफा. बाहुबली पार्ट 3 आएगा. KGF 3 आएगा. थोड़ा टाइम लगता है. बिल्कुल नहीं आएगा, थोड़ा टाइम लगता है. दूर से आया. यहाँ आंध्र प्रदेश विजयवाड़ा से आए ब्रो. भैया माय ब्रेन कैसे हो? अच्छा है ब्रो. कहाँ से आए? आंध्र प्रदेश विजयवाड़ा. वो किधर है? आंध्रा बहुत दूर है. कितना ऑलमोस्ट किलोमीटर है? अमृतसर टू विजयवाड़ा 2000 किलोमीटर्स. అమ్మాయిలు ఎక్కువ ఉన్నాయి బాగా. ఇండియన్ కరెన్సీలో స్టార్టింగ్ 800 అంట. అంటే పాకిస్తాన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 2000 అలా ఉంటుంది అనుకుంటలే. అంతే మనం లెక్కేసుకోవడమే. ₹1 = 2.5. ఈ డ్రెస్ ఏదో బాగున్నట్టుంది. ఈ క్లాత్
హౌ మచ్ భయ్యా? ये पलची का सूट है, ఓకే కాస్ట్? इंडियन ये वाला, ఏ వాలా? ये पाकिस्तानी है 405 4000 जी, 4000 4500 जी, ఓ వెరీ पाकिस्तानी पाकिस्तानी పాకిస్తానీ. हाँ जी, ఓకే पाकिस्तानी ఓకే ఓకే. सीन का है। मिनिमम स्टार्टिंग प्राइस भैया? स्टार्टिंग प्राइस में ये आपको पाकिस्तानी प्राइस जो स्टार्टिंग प्राइस है वो 2000 है, 2000 स्टार्टिंग. इंडियन 500 मतलब के 500 का पता है, 500 500 वो वाला हाँ ये अंदर आ जाए। ये हाँ नो प्रॉब्लम. ये कितना प्राइस है? ये वाला हाँ ये वाला. ये और एक हाँ ये दोनों. ये पाकिस्तानी 5000 रुपए का पाकिस्तानी, ओ इंडियन 2000 रुपए, 2000 नो नो दैट वन. ये वाला 1500 रुपए इंडियन, पाकिस्तानी 4000 रुपए, हाँ इंडियन 1500. इंडियन 1500 रुपए। ఓకే ఓకే. అవి కాస్ట్లు అలా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళి ఇంకేమున్నాయని చూద్దాం. పాకిస్తాన్ డబ్బులు మన దగ్గర ఎంత ఉన్నాయి? 1200 ఉన్నాయి. ఇంచుమించుకి అన్ని చోట్ల ఒకటే రేట్లు ఉంటాయిలే ఈ డ్రెస్సులు అయితే. కానీ బాగున్నట్టున్నాయిలే, కావాలంటే తీసుకోవచ్చు. కానీ మరీ ఇండియన్ కరెన్సీలో 2000 3000 4000 అన్నారు. అవి అంత కాస్ట్ ఉంటాయో లేదో మనకు తెలియదు. ఆ అమ్మాయిలు ఉంటేనే తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది అవి ఆ కాస్ట్ ఉంటాయో లేదో. పాకిస్తాన్ మార్కెట్లో తిరుగుతున్నాం ఏమైనా కొందామని. అన్నీ అమ్మాయిలు ఉన్నాయి, అబ్బాయిలు ఏం లేవు. డ్రెస్సులు టీషర్ట్లు అలాంటివి ఏదైనా కావాలి ఇక్కడ తీసుకుందాం అంటే ఏం కనబట్లే. అన్ని అమ్మాయిలు పంజాబీ డ్రెస్సులు అవి రకరకాలే ఉన్నాయి. ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి తీసుకొని పోదాం. చూద్దాం నార్మల్గా. पाकिस्तानी मशहूर मिठाई है मुल्तानी सोना भाई, పాకిస్తానీ మిఠాయి బాయ్. హల్వాలా ఉంది. पाकिस्तान की फेमस मिठाई है मुल्तानी सोना भाई, ముల్తానీ मुल्तानी सोन हलवा, ముల్తానీ సౌన్ హల్వా. सोना भाई पाकिस्तान की। ये देखें, इसकी पैकिंग भी देखें, ये देखिए ताज़ा और फ्रेश माल है। हलवा हाउ मच भैया बॉक्स? ये आपको मिलेगा पाकिस्तानी 400 रुपए का, पाकिस्तानी करेंसी पाकिस्तानी 400 रुपए का। 400. ఇక్కడ ప్రైజ్లు ఉన్నాయి. హల్వా ఎంత పెర్ కేజీ? పీకేఆర్ అంటే పాకిస్తానీ మనీలో. మిక్స్డ్ డ్రై ఫ్రూట్ హల్వా దేశీ ఘీ అంటే 1000 పీకేఆర్, 1000 రూపీస్ పాకిస్తాన్ కరెన్సీలో. కాస్ట్లు అన్నీ అలాగ ఉన్నాయి. అంజీర్ అన్నది అక్రూడ్ అంటారు ఇది. అక్రూడా? డ్రైవ్ అక్రూడా? ఆయిల్ ఫుల్. ఓ बड़े हुए हैं, ఆయిల్. ఓ ఒరిజినల్ బాయ్. बिल्कुल ताज़ा और फ्रेश అక్రూడ్ చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్ లో. బాగుందబ్బా. ये पाकिस्तान की मशहूर दुकान है, 2019 से ये दुकान है, 2019 से दुकान है, जबकि ये టేస్ట్ బాగున్నాయి. क्या बाई का डिस्काउंट है, यहाँ तो 8-10 पीस करवाएं उसको बंदा डिस्काउंट दे देता है। ఓకే రెండు తీసుకుంటాను నీకేంటి డిస్కౌంట్ రెండు ఆ? రెండు తీసుకుంటాను నీకేంటి డిస్కౌంట్. అవునులే అది అర్థమైందిలే భయ్యా. ఒక రెండింటికి డిస్కౌంట్లు ఏమిస్తారు అలే ఊనే జస్ట్ ఫర్ ఫన్ భయ్. ఓకే ఇప్పుడు పాకిస్తానీ డబ్బుల్లో ఇది 400. एक बार ओपन करो भाई बॉक्स. ये नाम क्या है? ये मुल्तानी सोन हलवा है, इसका नाम है ముల్తానీ सोन हलवा। సౌన్ హల్వా. అంత పెద్ద పేరు మనకు రావట్లేదులే కానీ ఏదో ఒకటిలే. ముల్తానీ సౌన్ హల్వా అంటే డ్రై ఫ్రూట్స్ హల్వా. పాకిస్తానీ కరెన్సీలో 400 పీకేఆర్ అంటే మన కరెన్సీలో 170 180 వస్తుంది అంతే. అంతే ఇంచుమించుగా. ఒకటైతే తీసుకొని పోదాం. ఓకే థ్యాంక్ యూ బాయ్. ఒక బాక్స్ తీసుకున్నాం. ఇంకేమున్నాయి ఇక్కడ? పంజాబీ షూలా, పాకిస్తానీ చెప్పులు తీసుకెళ్దామా? ఇంక ఇటువైపు ఏమన్నాయి? ఇటువైపు స్వీట్స్ బట్టలు అయ్యే ఉన్నాయి మొత్తం. చూద్దాం. ఓహో పాకిస్తానీ ఐటమ్స్. प्लेट पाकिस्तानी प्लेट करतारपुर साहिब. हेलमेट सीधा पाकिस्तानी, होल्डिंग ट्रे, ओके ड्राई फ्रूट, काजू बादाम पिस्ता। हाउ मच भैया? इंडियन 600, इंडियन करेंसी 600, पाकिस्तानी 1500। ओके. जाइन माल एस बैंक पे रखे बात नहीं पता जी
ఇక్కడేమో డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి. ఇక్కడ ఏదో కొత్త స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా రెడీ చేస్తున్నారు. వీళ్ళంతా పాకిస్తానీ వాళ్ళు. ఎంత ఎల్లగా ఉన్నారు రా బాబు. ఏదో జ్యువెలరీ ఉన్నాయి ఇక్కడ, పాకిస్తాన్ జ్యువెలరీ. झुमकीలు ओके. उसके बाद ये स्वेनियर में आ जाता है करतारपुर साहब का कीचेन होता है, इसमें लिखा हुआ है दरबार साहब करतारपुर पाकिस्तान. हाउ मच भैया? पाकिस्तानी है ये 400 का. पाकिस्तानी 400 जी. इंडियन आपका हो जाएगा 150. इंडियन में 150 रुपीज़. ओके. पेन में लाइट चलता है, इस पे भी लिखा हुआ है दरबार साहब करतारपुर पाकिस्तान. एक बात. मोबाइल टच है, ये रिफल साइड है लिखने के लिए. ओके. हाँ लाइट. हाँ ओके. ఓ బాబా సాహిబ్ కర్తార్పూర్ పాకిస్తాన్ అని చెప్పి రాసుకున్నప్పుడు ఇలా రాసేటప్పుడు లైట్ వెలుగుద్ది. ఎలా అంటే లైట్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇక్కడికి వచ్చాను గుర్తుగా ఏం తీసుకోవాలంటే తీసుకోవడమే. పాకిస్తానీ కరెన్సీ 500. ఏ భయ్యా? ये भी एक ही चीज़ है. ఏకి కాస్ట్ इसका 400 पाकिस्तान. 400 పాకిస్తానీ కరెన్సీ 400. అంటే మనం కర్తార్పూర్ కారిడార్కి ఇక్కడికి వచ్చామని చెప్పి కొంచెం పాకిస్తాన్ వచ్చామని గుర్తు కోసం ఇది తీసుకోవడం అంతే, అంతకుమించి ఏం లేదు. ఇవన్నీ ఇక్కడ షాపింగ్ చేసాం. అచ్చా ప్రైస్. ఓకే. అవన్నీ కలిపితే ఒక 400 అయినాయి మన డబ్బుల్లో. పాకిస్తానీ కరెన్సీలో 1000 రూపీస్ ఖర్చు అయింది. ఇచ్చేస్తున్నాం బాబు. బై. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. శుక్రియా. బాయ్ బ్రో. ఇక ఇప్పుడు మనోడు వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళతో కలిసి ఒక టీ అయితే తాగుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళది విజిటర్ ఉంటుంది ఇలాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. We have a temperature bottle, we have cups. Okay. dry fruit tray. Thank you. हो गया ब्रो. ये क्या है? परफ्यूम. हाँ भैया. क्या हाल है? ठीक हो? कैसे है भैया? ओके ओके. वाइट हाउड ఎంత కాస్ట్? హౌ మచ్ కాస్ట్? పాకిస్తాన్ కరెన్సీ 500, ఇండియన్ కరెన్సీ 200 ఇండియన్ కరెన్సీ. పుష్ప ఏ తగ్గేదే లే బ్రో. మన పుష్పని మాత్రం చాలా ఇష్టపడుతున్నారు. చాలా మంది చెప్పారు పుష్ప చాలా బాగుంది, నచ్చిందని. కేజీఎఫ్ కూడా చాలా ఇష్టం అంట. కేజీఎఫ్, బాహుబలి, పుష్ప ఒక మార్క్ క్రియేట్ చేసి వదిలేసింది అంతే. పాకిస్తాన్ లేదు ఎక్కడైనా పుష్ప అంటున్నారు అసలు, అంతే. మామూలుగా లేదు. ఎవరైనా సరే ప్రతి ఒక్కడు సౌత్ ఇండియా అయితే పుష్ప అన్నారు. సూపర్ అసలు. మన వాళ్ళు మంచి మార్క్ క్రియేట్ చేశారు. అంతే. ఇక్కడతో లాస్ట్ అన్నీ అయిపోయినాయి. చిన్న మార్కెట్, పెద్దదేం కాదు. ఇక్కడ ఏదో క్లాత్ హౌస్ అవి కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇది కూడా క్లోజ్ అయిపోయి ఉంది. ఇక్కడతో లాస్ట్. ఇంకా ఇంతే. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇటువైపు అటువైపు రెండు వైపులా చిన్న మార్కెట్ అంతే. ఒక తెలుగుడు పాకిస్తాన్ వెళ్ళాడు, పాకిస్తాన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. కొంతమంది వెళ్ళారు మన తెలుగు రాష్ట్రాల నుంచి, కానీ జస్ట్ కొంతమంది వెళ్ళారు. నేను లెక్కేసుకోవాలి అంతే. అందులో నేను కూడా ఒకడిని. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. పాకిస్తాన్ గడ్డ మీద తెలుగోడి జెండా పాతెంగే మామూలుగా ఉన్నది మరి. ఓకేనా? వీడియో లైక్ చేసి కొంచెం షేర్ చేయండి. ఇండియన్స్కి ఎంట్రీ అటువైపు, ఇది పాకిస్తాన్ ఇవ్వాలి. అటు వెళ్తే ఇంకా మనం పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోయినట్టే, కాకపోతే తిరిగిరాము అంతే. అంతకుమించి తేడా ఏం లేదు. ఆ బిల్డింగ్ ఆ గేట్ తడుకుని అటు వెళ్ళిపోతే పాకిస్తాన్ ఊర్లో పోతాం మనం అటు నుంచి అటు. అది ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి అక్కడి నుంచి. అంటే కెమెరాలో కనిపిస్తున్నాయి లేదో తెలియదు, కానీ ఇక్కడ నుంచి అది పాకిస్తాన్ ఇల్లులు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న ఇల్లులు చూసారు కదా. పాకిస్తాన్ వీడియోస్ మీకు అయితే బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. మనం ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. ఏంటంటే మనం పాకిస్తాన్ కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉంటాం. మనకి 4:30 అయింది అనుకోండి సపోజ్, వీళ్ళకి 4 అవుతుంది. మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫాస్ట్గా ఉంటాం. మన టైమింగ్స్ ప్రకారం మనం 4 కల్లా బయటకు వచ్చామన్నారు. 4 మ్యాక్సిమం 4:30 అన్నారు. 4 కల్లా బయటికి వెళ్ళిపోదాం భయ్యా. మనం పీకేదే ఉంది, తర్వాత రిస్క్ అయిందనుకో ఇక్కడ అదో గోల మాకు. మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాల్సింది పాస్పోర్ట్ ఒకటి, ఈటీఏ ఒకటి,
ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథరైజేషన్ ఉంటుంది. అది ఈటీఎఫ్ ఫాము, ఆ జిరాక్స్ కన్ఫామ్గా మెయింటైన్ చేయాలి. అలాగే మనం $20 పే చేసినప్పుడు మనకు స్లిప్ ఇస్తారు, అది కూడా జాగ్రత్తగా పట్టుకొని అన్నీ చక్కగా ఉంచుకోవాలి. అలాగే పాకిస్తాన్ కరెన్సీ ఇక్కడ నుంచి ₹1 కూడా ఏమీ రిటర్న్ తీసుకెళ్ళకూడదంట. ముందే చెప్పారు వాళ్ళు, తీసుకురావద్దు ఇష్యూ అని చెప్పి. ఇంక అందుకే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ, సపోజ్ మన దగ్గర మనం ముందు ఎక్కువ తీసుకుంటే తీసుకోవచ్చు, పాకిస్తాన్ కరెన్సీ తెచ్చుకోవచ్చు, లోపల తెచ్చుకోవచ్చు మనం ఎక్స్చేంజ్ చేసుకొని. లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇదిగో ఇక్కడ మార్కెట్ దగ్గర లాస్ట్లో ఎక్స్చేంజ్ ఉంది, మళ్ళీ రిటర్న్ మనం ఇచ్చేస్తే మా పాకిస్తాన్ కరెన్సీకి మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు, తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది మెయిన్ గురుద్వారా. మనకి టైం అయితే అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. టోటల్ మాత్రం చాలా బాగుంది. బాయ్ బాయ్ పాకిస్తాన్, అంతా బాగా అయిపోయింది. థ్యాంక్ యూ బాయ్. ఈ బస్సులో తీసుకొస్తారు, మళ్ళీ లాస్ట్లో ఈ బస్సులో తీసుకొని వెళ్ళిపోతారు. ఇది కర్తార్పూర్ కారిడార్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ బస్సులో మనం ఇండియా వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా మళ్ళీ వెళ్ళేటప్పుడు వెరిఫికేషన్ చెక్ ఉంటుంది, ఒకసారి వెరిఫై చేస్తారు మొత్తం. ఇండియాలో కూడా వెరిఫై చేసి బయటికి పంపిస్తారు. అది మ్యాటర్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న నది పేరు రవి రివర్, రవి నది అంటారు. పాకిస్తాన్లో ఉంది. అది దాటుకొని మనం వెళ్తాం. రిటర్న్లో కూడా దాటుకొని మనం ఇండియాకి వెళ్ళిపోవాలి. వీళ్ళంతా ఈరోజు వచ్చిన ఇండియన్ టూరిస్టులు, యాత్రీస్ అంటారు. మార్నింగ్ ఎక్కడైతే ఇమిగ్రేషన్ జరిగిందో మళ్ళీ అక్కడికే తీసుకొస్తారు, మళ్ళీ సేమ్ కంటిన్యూ, మళ్ళీ ఇమిగ్రేషన్ జరుగుద్ది. అంటే ఓన్లీ జస్ట్ చెక్కింగ్ అయి చేసుకుంటారు, పంపించేస్తారు. మళ్ళీ ఇండియన్ ఇమిగ్రేషన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అక్కడి మనం బయటికి వెళ్ళిపోతాం. మళ్ళీ రిటర్న్లో పాకిస్తాన్ ఇమిగ్రేషన్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన బస్సు, మన ఇండియా బస్సు ఇప్పుడు మన ఇండియన్ ఇమిగ్రేషన్ దగ్గర దింపేస్తుంది. ఇదంతా పాకిస్తాన్ ఇమిగ్రేషన్. పొద్దున్న మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం కదా ఇక్కడే, మనం $2000 పే చేసింది కూడా ఇక్కడ పే చేసి వెళ్ళాం. మళ్ళీ అన్నీ సేమ్ ప్రాసెస్ రిటర్న్లో అంతే. మళ్ళీ ఎప్పుడు తాగుతామో లేదో పాకిస్తాన్ వాటర్, అందుకని లాస్ట్కి ఇదిగో అయిపోయింది, మన ఇండియా బార్డర్లోకి వెళ్ళిపోతున్నాం. లాస్ట్లో పాకిస్తాన్ దగ్గర పాకిస్తాన్ వాటర్ దాకా వెళ్ళిపోదాం. అదిగో మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది అక్కడికి మనం వెళ్ళాలి. అది మన ఇండియా. ఇప్పుడు ఇంకా పాకిస్తాన్లోనే ఉన్నాం. పాకిస్తాన్ వాటర్ దాకా లాస్ట్గా మన ఇండియాలో అడుగు పెట్టేద్దాం. సన్సెట్ చూసారు ఎంత బాగుందో. ఇది ఇండియాలో సన్సెట్ కాదు, పాకిస్తాన్లో సన్సెట్. ఎలా ఉందో మచ్చా? అరే జఫాగా ఇండియా అయినా పాకిస్తాన్ అయినా అమెరికా అయినా సన్సెట్ ఒకలాగే ఉంటుందిరా బాబు అంటారు కదా. అవును భయ్యా తెలుసు, కాకపోతే ఏదో పాకిస్తాన్లో ఉన్నాక సన్సెట్ చూపించాలి కాబట్టి చూపించేశా. ఇక నడుచుకుంటూ పాకిస్తాన్ నుంచి ఇండియా తిరిగి వచ్చేసా. இமிக்ரேஷன் கிட்ட போனோம். அங்கே பார்டரில் செக் பண்ணாங்க. நெக்ஸ்ட் இந்தியன் இமிக்ரேஷனில் போய்ட்டு மறுபடியும் நம்மளை செக் பண்ணுவாங்க. அகைன் தான் நம்மளை வெளில விடுவாங்க. அதெல்லாம் அவங்க போயிட்டு முடிச்சுட்டு கண்டினியூ பண்ணிருக்காங்க. இந்தியன் இமிக்ரேஷன் பெரிய ப்ராசஸ் வெயிட் பண்ணிட்டு இருக்கு நம்மளுக்கு. லாக்கரில் போய் கால் பண்ணிட்டாங்கடா, லாக்கர்லேருந்து வந்துட்டாங்களா, அவன் கிளம்புறான், கிளம்பிட்டேன் நான் வந்துட்டேன், இமிக்ரேஷன் வந்துட்டு வந்துட்டேன், சீக்கிரம் அவன் போயிட்டு வந்துட்டு. అబ్బా మొత్తం కంప్లీట్ అయిపోయింది. పాకిస్తాన్ అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను. పాస్పోర్ట్ ఫస్ట్ టైం యూస్ చేశా. ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ మీద ఎటువంటి వీసాలు ఎటువంటి స్టాంపు పడదు. మీకు అనుకుంటారు కదా నెక్స్ట్ కంట్రీస్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందేమో పాకిస్తాన్ స్టాంప్ పడుతుంది అనుకుంటాం కదా. జస్ట్ పాస్పోర్ట్ అనేది కేవలం నార్మల్గా చూడడం కోసమే. ఈటీ ఒకటి ఇస్తారు కదా మనకి, అది మెయిన్ వాళ్ళకి చూపించాల్సింది. జస్ట్ పాస్పోర్ట్ అంటే కన్ఫామ్గా కావాలి, జస్ట్ చూస్తారు అంతే, ఎటువంటి ముద్ర అయితే వేయరు. ఇదిగో మనం స్టార్టింగ్ పొద్దున లోపలికి వెళ్ళాం, అన్నీ కంప్లీట్ చేసుకొని అనుకొచ్చేసాం. ఎటువంటి అక్కడి నుంచి అక్కడ మనం ఎవరికి మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వకూడదు, రూల్స్ ఉంటాయి. అక్కడి నుంచి పాకిస్తాన్ కరెన్సీ తీసుకురాకూడదు, అవన్నీ ఉన్నాయి భయ్యా. అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఇది పాకిస్తాన్ ట్రిప్. మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. చాలా కష్టపడి ఎక్స్ప్లోర్ చేశాను. భయం ఉంటుందిలే భయ్యా, భయం లేకుండా ఎందుకు ఉంటుంది. పాకిస్తాన్ అంటే కొంచెం దడదడున్నా కంటెంట్ కోసం మంచి కంటెంట్ చూపించాలి మీకు. ఇలాంటిది ఒకటి మన ఇండియన్స్ ఈజీగా వెళ్ళే అవకాశం ఉంది పాకిస్తాన్కి. ఏ ఇండియన్ అయినా పాస్పోర్ట్ ఉంటే ఈజీగా ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పడం కోసమే ఇచ్చేసాను.
అర్థం చేసుకోండి. ఓకేనా? అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడి నుంచి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు భయ్యా, గుర్తుపెట్టుకొని ఓన్ వెహికల్ ఉండాలి, లేదా క్యాబ్ మాట్లాడుకొని రావాలి, లేకపోతే మాలాగా ఇది ట్రాక్టర్ ఏదైనా అడుక్కొని దాంట్లో పోవాలంతే.